బ్రిటన్ పార్లమెంట్లో ఇక్కడ బ్రిటన్లో గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం గొడవ అంతా ఏంటి? బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులకు సంబంధించి అక్కడ ప్రజల మీద విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ మైనారిటీ సామాజిక వర్గాల వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తున్న, వీళ్ళ అమ్మాయిలను పటాయించడం, 13-14 ఏళ్ళప్పుడే ప్రేమ పేరుతో వంచడం, లేదా అత్యాచారాలు చేసి భయపెట్టి వాళ్ళ వైపుకి టర్న్ చేసుకోవడం, ఇట్లాంటి దాని మీద ఆగ్రహించి అక్కడ ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమించేటటువంటి బ్రిటన్ పౌరుల మీదనే కేసులు పెట్టడం లాంటివి చేసుకొస్తున్నారు. అది కూడా ఏమని అంటే వర్గ శత్రుత్వం, శాంతి భద్రతలకు భంగం, ఇట్లాంటివి కాకుండా ఏకంగా జాతి వివక్ష అన్నటువంటి కేసులు పెట్టి లైఫ్ లాంగ్ జైళ్ళలో ఉండేటట్టు చేస్తున్నారు బ్రిటన్ పౌరులని. దానికి వ్యతిరేకంగా బ్రిటన్ పౌరులు బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్వేచ్ఛా స్వాతంత్రం కోరుతూ ఉద్యమం చేస్తున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక కథ మారింది. వాళ్ళకి అంటే ఇక్కడ మన దేశంలో కనుక హిందువులు ఆగ్రహించిన, ఆవేదన వ్యక్తం చేసిన పట్టించుకోకుండా మైనారిటీలకు బుజ్జిగింపు కోసం అని చెప్పేసి ఒకప్పుడు వివాహాల్లో వాళ్ళకి ఏజ్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ తొలగించడం, అట్లాగే షాబానా ఉదంతంలో చట్టాలు మార్చడం, లేదా వక్ఫ్ చట్టం ద్వారా వాళ్ళకి హక్కులు ఇవ్వడం చేస్తూ హిందువులు ఏడుస్తుంటే మిగతా వర్గం ముస్లింలు సంతోషిస్తారు, తద్వారా వాళ్ళు సాలిడ్గా ఓట్లేస్తారని ఎట్లయితే కాంగ్రెస్ భావించిందో ఇప్పుడు అట్లాంటిదే అక్కడ లేబర్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. అందుకోసం అక్కడ ఒకే మర్డర్ చేసినా, అత్యాచారం చేసినా, ఇంకొకటి చేసినా బ్రిటన్ పౌరులకి ఒకవేళ 10 ఏళ్ళ జైలు శిక్ష వేస్తే వాళ్ళకంటే 2-3 ఏళ్ళు తక్కువ జైలు శిక్ష ఇలా వచ్చినటువంటి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి మైనారిటీలకు వెయ్యాలి అన్నటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా మరింతగా అక్కడ ప్రొవొకేషన్ కథ నడుస్తోంది.